జనరల్‌గా మీరు చూస్తారు మీ మిత్రులారా, సైబర్ క్రైమ్‌లో దాదాపు పేదల అమౌంట్ దాదాపు కోట్లు, లక్షలు లాగేసుకొని క్రైమ్ చేసిన పర్సన్ ఇండియాని దాటి వేరే కంట్రీకి మాల్దీవ్స్‌కో గాని, క్యూబాకి గాని, యూకే, యూఎస్‌కి ఎళ్ళిపోతుంటారు. వాళ్ళందరూ మీరు సైబర్ క్రైమ్‌లో మీరు ఒకవేళ మీ అమౌంట్ పోతే 1930 కాల్ చేస్తారు. పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు? ఇండియాలో ఉంటే మాత్రమే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ చేసి మీ అమౌంట్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తారు విత్ ద కోర్ట్ పర్మిషన్. బట్ వాట్ ఇఫ్ మీ యొక్క అమౌంట్ ఒక ఇండియా బార్డర్ దాటినట్టయితే? సో ఇట్స్ ఈ కైండ్ ఆఫ్ మెకానిజం వల్ల ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ వల్ల మీరు మీ అమౌంట్ను తిరిగి పొందవచ్చు, ఎస్పెషల్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఈడీ అండ్ సిబిఐ. ఫస్ట్ ఆఫ్ అయినా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కానీ ఎవరైనా పెద్ద పెద్ద చీటింగ్ కేసెస్ చేస్తే, ఒకవేళ మీరు ఏ విధంగా ఒకవేళ ఆ కొనుక్కున్న ఇప్పుడు వెళ్ళిపోయినాడు అక్కడ డబ్బులు పెట్టుకుని అయితే ఏం తిరగడు కదా, అక్కడ కూడా ఏదో ప్రాపర్టీని కొంటాడు, కొన్ని కోట్లు పెట్టి కొంటాడు. ఆ ప్రాపర్టీని అమ్మి మీ యొక్క అమౌంట్ని ఏ విధంగా తిరిగి తెప్పించాలో ఈ వీడియోలో మనం చూస్తున్నాం. సో ఇండియాలో మేజర్గా 2 ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నాయి: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, చీఫ్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో రీసెంట్గా మనకి ఏమైందంటే, ఎస్, బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టు అటాచ్ లండన్ ప్రాపర్టీ. సో ఇది ఒక పెద్ద క్రిమినల్ కేసు అనమాట. యాక్చువల్గా అక్యూజ్ నేమ్ ఈస్ నితిన్. యాక్చువల్లీ ఈ నితిన్ దాదాపు బ్యాంకులను చీట్ చేసి కొన్ని కోట్లను వెనకేసుకున్నాడు. సో వెనకేసుకుని ఇండియాలో ప్రాపర్టీస్ కొంటే ఈడీ, సిబిఐ, సిఐడి ఇవన్నీ అటాచ్ చేస్తే వాళ్ళు అమ్ముకుంటారు కాబట్టి తెలివిగా ఈయన ఏం చేసిండు, 150 కోట్లు పెట్టి యూకేలో ఒక ప్రాపర్టీ కొన్నాడు. సో అప్పటికి కూడా ఈడీ, సిబిఐ వదలలే. సెక్షన్ 5 ఆఫ్ ది సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లో క్లియర్ గా చెప్తుంది, పిఎంఎల్ఏ సెక్షన్ లో చెప్తుంది, ఈడీ అండ్ సిబిఐ కెన్ అటాచ్ ద ఫారెన్ ప్రాపర్టీస్ ఆల్సో. అక్కడ ఫారెన్ ప్రాపర్టీని అమ్మి మరి ఇక్కడ ఉన్న విక్టిమ్స్ కి న్యాయం చేసే అవకాశం ఉంది. మిత్రుల, దయచేసి కంప్లీట్ గా చూడండి ఈ వీడియోను. ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే, మనం మామూలుగా ప్రాసెస్ ఎట్లుంటుంది, ఇప్పుడు మన దగ్గర ఒక 100 కోట్ల స్కామ్ జరిగింది, దాదాపు ఒక 1000 మంది జనాలు ఉన్నారు. ఈ 1000 మంది జనాల్ని మనం ఏ విధంగా మనం న్యాయం చేయగలుగుతాం? ఒకవేళ మన అమౌంట్ ఇండియాలో లేదు, ఆల్రెడీ యూకే, దుబాయ్ అట్లా వెళ్ళిపోయింది. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే, ఆ క్రైమ్ చేసిన ఇక్కడ పట్టించి వాడు ఎక్కడైతే ఇన్వెస్టిగేషన్ లో ప్రాపర్టీస్ కొన్నాడో మనం ఆ లిస్ట్ తీయాలి. ఆ లిస్ట్ తీసినాక ఆ కేసుని అబౌవ్ 50 lakhs ఉంది కాబట్టి ఆటోమేటికల్లీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చీఫ్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి వెళ్తుంది కాబట్టి ఆ యొక్క ప్రాపర్టీస్ లిస్ట్ తీసుకొని ఇక్కడ సిబిఐ స్పెషల్ కోర్టులో, ఎస్పెషల్లీ కన్ఫిస్కేషన్ ఆర్డర్ బై స్పెషల్ కోర్టులో ఫారెన్ లో కొనుక్కున్న ప్రాపర్టీస్ ని అటాచ్మెంట్ కి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్పుడు అప్లికేషన్ యాక్సెప్ట్, ఈ కోర్ట్ యాక్సెప్ట్ చేసినాక, ఇండియన్ కోర్ట్ యాక్సెప్ట్ చేసినాక ఈ అప్లికేషన్ ఆర్డర్ తీసుకుపోయి మళ్ళీ మీరు యూకేలో, సపోజ్ ఇక్కడ ఈ కేసులో ఏంటంటే యూకేలో 150 కోట్ల ప్రాపర్టీ ఉంది. అక్కడ యూకే జ్యూరిడిక్షన్ సిస్టమ్ లో మీరు ఈ ఆర్డర్ అక్కడ సబ్మిట్ చేసినట్టయితే, ఇండియా అంటే ఆర్డర్ సబ్మిట్ చేయాలంటే కూడా దెర్ ఆర్ 2 ప్రొసీజర్స్: మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ, ఎస్పెషల్లీ మ్యూచువల్ లీగల్ అసిస్టెంట్ ట్రీటీ అండ్ లెటర్ ఆఫ్ రెగ్యులేటరీ. ఈ 2 కాన్సెప్ట్స్ ద్వారా ఒకవేళ ఇండియన్ ఎంబసీ, ఇండియన్ గవర్నమెంట్ ఈ ఎంఎల్ఏటి అండ్ లెటర్స్ ఆఫ్ రెగ్యులేటరీ యూకేకి లెటర్ రాసిందంటే డెఫినెట్ గా యూకే కోర్టు ఈ కేసుని కన్సిడర్ చేసి ఇక్కడ విక్టిమ్స్ ఎంతైతే నష్టపోయారో, ఇక్కడ ఛార్జ్ షీట్ ఎంతైతే అమౌంట్ పడిందో, ఒకవేళ ఆ ప్రాపర్టీని కొన్న వాస్తవం నిజమై నిరూపించబడితే ఈ ట్రీటీస్ ద్వారా యూకే కోర్టు అక్కడున్న ప్రాపర్టీని సీజ్ చేసి అక్కడ మార్కెట్లో ఆప్షన్ పెట్టి, సపోజ్ ఆ 150 కోట్లు 140 కోట్లు అనుకో, ఆ 140 కోట్లను కూడా ఇండియాకి అకౌంట్కు డెఫినెట్ గా వేస్తుంది. ఈ ట్రీటీలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఎస్పెషల్లీ ఎంఎల్ఏటి అండ్ లెటర్ ఆఫ్ రెగ్యులేటరీ. ఈ ట్రీటీస్ ద్వారా మనం ఒకవేళ 140 150 కోట్లు వచ్చినాయి అనుకో, ఇక్కడ ఒక 100,000 మంది విక్టిమ్స్ ఉంటే ఆ అమౌంట్ ను డెఫినెట్ గా వీళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఈ విధంగా న్యాయం చేయొచ్చు అని తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే ఇంకొకటి, ఇక్కడ ఏ సెక్షన్స్ ఉంటాయి? పిఎంఎల్ఏ సెక్షన్ ఉంటుంది, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బిఎన్ఎస్ఎస్ సెక్షన్ లో ఉంటుంది, ఫిజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్. ఇప్పుడు వీళ్ళందరూ డబ్బులు ఎత్తుక్కొని వేరే దగ్గర వెళ్ళిపోతారు కదా, ప్రాసిక్యూషన్ ఇన్వెస్టిగేషన్ అవాయిడ్ చేయడానికి, వీళ్ళందరినీ క్యాచ్ చేసుకోవడానికి ఇండియా దాదాపు 92 దేశాలతో మ్యూచువల్ లీగల్ అసిస్టెంట్ ట్రీటీ సైన్ చేసింది. ఎందుకంటే ఇండియాలో క్రైమ్ చేసిన క్రిమినల్స్ దే మైట్ ఎస్కేప్ టు యూకే, యుఎస్ఏ, కెనడా. బట్ అదే విధంగా యూకేలో, నైజీరియాలో ఒక పెద్ద పెద్ద క్రిమినల్స్ ఇండియాకి వచ్చి కూడా తలదాచుకుంటున్నారు. మనం ఇంతకుముందు వీడియోలో ఉన్నాము, కొందరు అంటే క్రిమినల్స్ ఇంటర్చేంజ్ అవుతుంటారు. సో ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్స్ కి కూడా పట్టుకోవడానికి మన దగ్గర కూడా ఒక మంచి ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీస్ వయా ఇంటర్పోల్
అండ్ లెటర్ ఆఫ్ రెగ్యుటరీ. సో దయచేసి మిత్రులారా, ఎవరైనా దయచేసి సైబర్ క్రైమ్ లో ఒకవేళ 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు స్కామ్ జరిగి ఈ డబ్బులు ఇక్కడ ఇండియాలో లేవు అనే వాళ్ళు ఉంటే డెఫినెట్ గా మీరు మీ యొక్క క్వైరీస్ ని చెప్పండి. నేను ఒక అదేంటిది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఇస్తా. మీరు ఒకవేళ అది ఫాలో అయిందంటే డెఫినెట్లీ యూ విల్ గెట్ ద సక్సెస్. Thanks for watching this video. This is your Dr. Karan Rajesh Kumar, international lawyer, director for International Legal Processing Unit. Thank you so much.